రాజధాని అమరావతి శంకుస్థాపనకు మరికొద్ది గంటలే సమయం ఉంది. లక్షకు పైగా ప్రజలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. మరి వారికి ప్రభుత్వం ఏం పెట్టబోతోంది? అతిథులకు ఎలాంటి ఆహారం అందజేయనుంది? దీనిపై రాజధాని శంకుస్థాపన ఆర్థిక కమిటీ మంత్రులతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. 22వ తారీఖున జరిగే శంకుస్థాపనకు వచ్చే వారికి ఆతిథ్య కమిటీని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 3 మహిళా మంత్రులతో పాటు 4 ఎమ్మెల్యేలు కూడా ఏర్పాటు చేశారు. అసలు రాజధాని శంకుస్థాపనకు వచ్చే వారికి మెనూలు ఏ ఉండబోతున్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి 3 మంత్రులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి మేడం, మెనూ ఏ విధంగా ఉండబోతుంది, ఏ వచ్చిన వారికి వడ్డించబోతుంది? 150,000 మంది ఆ రోజు భోజనం ఇవ్వబోతున్నామండి. ఆతిథ్య కమిటీలో మేము 3 మహిళా మంత్రులు ఉన్నాము. ఇచ్చే ఆహారం రుచికరంగా, శుచికరంగా, ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఆ రోజు వచ్చి భోజనం చేసి మరి మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. ఆ రోజు శంకుస్థాపనకు మొత్తం ఎంతమంది వస్తారని మీరు భావిస్తున్నారు? వారికి ఏ విధంగా మీరు ఇబ్బంది లేకుండా ఈ పొట్లాలు అందించబోతున్నారు? అసలు ఊహించినంత మంది వస్తారండి. ఎందుకంటే అందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు ఈ శంకుస్థాపన ఎప్పుడు జరుగుతుందని. కాబట్టి ఇది అంచనా వేయలేము. మనం చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని, స్వచ్ఛందంగా తరలి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి ఉదాహరణ నీరు మట్టి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిచ్చారు. ప్రతి గ్రామం నుంచి మా భాగస్వామ్య రాజధానిలో ఉండాలని ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక పండుగ వాతావరణంలో మరి కార్యక్రమం ఎంత విజయవంతం చేశారో మీరు అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున ఎన్నో కష్టాల కోర్చి నిజంగా ఈ రోజున ఒక సంకల్ప దీక్ష నెరవేరబోతుంది. రాజధాని శంకుస్థాపన జరగబోతుంది. ప్రజలందరూ ఒక పండుగ వాతావరణంలో లక్కీగా విజయదశమి పండుగ. సో ఈ సందర్భంగా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి మేమందరం కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఏ ఉండబోతున్నాయి మెనూలో ఐటమ్స్? ఇప్పుడు మనకు వచ్చే ప్రజలందరికీ కూడానండి, అన్ని జిల్లాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఈ మన చక్కెర పొంగలి, తాపేశ్వరం, ఫేమస్ కాజా, పులిహోర, పెరుగన్నం, కరటిపండు, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా కవర్లో పెట్టేసి మనం ఇవ్వటం జరుగుతుంది. క్వాలిటీలో ఎక్కడ రాజీ పడకుండా వచ్చే ప్రజలందరికీ కూడా ఆతిథ్యం మేము ఘనంగా ఇవ్వబోతున్నాం. క్యాటరింగ్ వచ్చి అంబిక క్యాటరింగ్, శివాజీ వాళ్ళకు కూడా మేము ఇచ్చినామండి. ఎందుకంటే ఇంతకుముందు కూడా బాగా చేస్తారనేది కూడా మాకు కూడా తెలుసు. అందుకని వాళ్ళకు కూడా ఇచ్చినాం. వీళ్ళు కూడా వాళ్ళు దగ్గరుండి చాలా జాగ్రత్తగా కూడా చేయాలని, ముందు పాత వాళ్ళు కాబట్టి వీళ్ళకే కూడా చెప్తే బాగా జాగ్రత్త కూడా చేస్తారని ఒక ఆలోచనలో ఇచ్చినాం. ఎవరైనా ఇప్పుడు ఇంతకు ముందు చేసిన వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరికి ఇచ్చినా కూడా ఏదైనా క్వాలిటీలో తక్కువ క్వాలిటీ ఉంటే మాత్రం దేంట్లో కూడా మేము రాజీ పడేదైతే ఉండదు. క్వాలిటీలో మాత్రం మంచి క్వాలిటీ. ఈరోజు మాకు ఏదైతే టేస్టీగా ఈరోజు చేయమన్నాం వంట మీరు వండండి, మేము టేస్ట్ కూడా చేయాలంటే చక్కెర పొంగులు, పులిహారు, దద్దోజనం, స్వీటు ఇవన్నీ కూడా మాకు తీసుకొచ్చి చూపించారు. ఇదే క్వాలిటీని మాకు 22వ తారీఖు కూడా ఇదే క్వాలిటీలో ఉండాలని మేము వాళ్ళకి కూడా చెప్పింది కూడా జరిగింది. క్వాలిటీలో మాత్రం దేంట్లోనూ రాజీ పడమనేది కూడా తెలియజేస్తాం. అంటే ముందు బూరి అనుకున్నారు, అంటుపండు అనుకున్నారు, గారి అనుకున్నారు. అంటే కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నట్టు చివరిలో మారడానికి గల కారణం ఏంటి? అంటే అది కూడా కొంతమందికి అండి, 3AA, AA వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళకు కూడా బూరులు అంటే పైన కూర్చున్న వాళ్ళు కొంతమందికే పెడుతున్నారు. ఇవంటే బూరులు, గారెలు అన్నీ కూడా వచ్చిన జనానికి పెట్టాలంటే ప్యాక్ చేయడానికి కూడా కొంచెం ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏదైనా కడుపు నిండా భోజనం పెట్టాలనే దాని మీద ఈరోజు మేము చక్కెర పొంగులు, వాళ్ళకి కడుపు నిండా ఎంత తింటారో అంత ఫుడ్ కూడా ఈరోజు మేము వచ్చిన జనాలకు 150,000 మందికి కూడా మేము అందిస్తున్నాం. శంకుస్థాపనకు వచ్చే వారికి భోజనంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకుంటామని మంత్రులు చెప్తున్నారు. ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఆ రోజు భోజన ఏర్పాట్లను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని కూడా మంత్రులు చెప్తున్నారు. సత్యతో నాయుడు, సాక్షి టీవీ, గుంటూరు.